అది ఒక చిట్టడవి. ఆ అడవిలో సింహం, జింక, తోడేలు చాలా స్నేహంగా ఉండేవి. సింహం మరియు జింక పిల్లలది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు, కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. ఇది ఇలా ఉండగా తోడేలు బలసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తెగ ఆశపడుతుండేది. ఎలా? స్నేహానికి ప్రాణం ఇచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింకపిల్లేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి? ఈ జింకపిల్లను ఎలా చంపి తినాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది. దాని చూపుల్లోని క్రూరత్వాన్ని పసిగట్టిన జింకపిల్ల నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో ఇలా చెప్పింది. సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు. నా వైపు క్రూరంగా చూస్తూ ఉంటుంది. నన్ను తినేస్తుందేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పింది. అందుకు సింహం ఇలా చెప్పింది. అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంది. ఒక రోజున సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలును ఈడ్చి ఒక దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో మొర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల చాలా సంతోషించింది. ఈ కథలోని నీతి, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంత ఉందో గ్రహించాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.